మనం పోయిన క్లాస్ ఎంతవరకు చెప్పుకున్నాం మనము? రెండవ అధ్యాయం 20 16వ శ్లోకం. శ్లోకం 20 16 16 శ్లోకమేనా? నుంచి 20 లేదు లేదు, 16 గోమతి మాతనినా? 16 నుంచి గోమతి. 20 ఆ 20. లాస్ట్ 20 క్లాస్ లో మీరు రాలేదు కదా? అవును మాతాజీ, నేను అప్డేట్ ఆ, చేసింది చూశాను మాతాజీ. ఓకే. అప్డేట్ చేశారు. 20 అయింది, 20 అయింది. ఆత్మకి ఉమ్. ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. ఓకే, 21 చూద్దాము. సో 20 భాష్యం చదవమన్నాను, ఒకసారి చదివారా మీరు? ఎవరైతే లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ. సో ఇక్కడ అదే మొత్తానికి ఒక 20 శ్లోకాల దాకా రెండవ అధ్యాయంలో కృష్ణ అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, ఆత్మకు శరీరానికి కల ఆ, తేడాలు ఏంటి, వ్యత్యాసాలు ఏంటి అనేది చెప్తున్నాడు అనమాట. సో ఆత్మ అనేది ఆ ఆత్మ పర్మనెంట్. తర్వాత శరీరం, దేహం అనేది టెంపరరీ. ఎప్పుడైతే దేహము నశించిపోతుందో, దేహముకు ఏజ్ అయిపోతుందో, దేహము కృషించిపోతుందో, అప్పుడు దేహం చనిపోయి తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆత్మ మాత్రము ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆ, తర్వాత దేహము మనకు రెండు రకాలైన శరీరాలు ఉన్నాయి: సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. స్థూల శరీరం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటారు. స్థూల శరీరము పంచభూతాలతో చేయబడినది అనమాట. నెక్స్ట్ ఇంకొక శరీరం ఉంది, అది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అది కంటికి కనిపించనిది. అది ఏంటంటే మనస్సు, మైండ్, ఇంటెలిజెన్స్. మనస్సు, తెలివి, అంటే బుద్ధి. మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది సూక్ష్మ శరీరం అన్నమాట. మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఎప్పుడైతే దేహము నశించిపోతుందో, ఈ ఆత్మ మనస్సు, బుద్ధి, అహంకారంతో పాటు ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది అనమాట. సో అందుకే కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏదైనా పిల్లలు గొడవ చేస్తున్నా, లేకపోతే ఎవరైనా మంచిగా బిహేవ్ చేయకపోయినా వానికి పూర్వజన్మ వాసనలు ఉన్నట్టున్నాయి అని అంటూ ఉంటారు. ఆ, మంచి అయినా చెడు అయినా అదే ఆ మాట అంటూ ఉంటారు. వీనికి పూర్వజన్మ వాసనలు ఉన్నట్టున్నాయి, పూర్వజన్మలో ఏ దేహంలో ఉండేవాడో, ఎలాంటి పనులు చేసేవాడో అది అలాగే కంటిన్యూ అవుతుంది. వాళ్ళ అమ్మ అలాంటి వాడు కాదు, వాళ్ళ నాన్న అలాంటి వారు కాదు, కానీ వీడు ఇలా చేస్తున్నాడు. అది మంచికైనా చెడుకైనా ఆ సెంటెన్స్ యూజ్ చేస్తా అంటారు అప్పుడప్పుడు. తర్వాత అదనమాట. సో ఆ సూక్ష్మ శరీరము ఈ ఆ, సు ఆత్మను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంది అనమాట, ఇంకొక శరీరానికి తీసుకెళ్తుంది. సో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో అవన్నీ కూడా స్థూల శరీరంకు మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. సో 5 రకాలైన మార్పులని మనము నిన్న చర్చించుకున్నాము. ఏంటి ఇదే శ్లోకంలో 20వ శ్లోకంలో ఏంటి 5 రకాల మార్పులు అని అంటే, తల్లి గర్భం నుండి జన్మిస్తుంది. జీవి గురించి చెప్తున్నారు. జీవి అనేది తల్లి గర్భం నుండి జన్మిస్తుంది, అది ఒకటి. తర్వాత కొంత తడవు నిలిచి ఉంటుంది, రెండవది. నెక్స్ట్ పెరుగుతుంది, మూడవది. నెక్స్ట్ ఇతరులను సృష్టిస్తుంది, అంటే బై ప్రోడక్ట్స్. జీవి అనేది పెరిగిన తర్వాత తర్వాత ఇంకొక ఇంకొక జీవులను సృష్టిస్తుంది, అది ఒకటి. నెక్స్ట్ క్రమంగా క్షీణిస్తుంది, చివరకు కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే ఆ ముసలితనం రావడము, తర్వాత చనిపోవడం. ఈ 5 రకాలైన ఆ మార్పులు కంపల్సరీ. జీవికి ఈ 5 రకాలైన మార్పులు కంపల్సరీ ఉంటుందన్నమాట. పుట్టినాడు, ఒక వ్యక్తి పుట్టాడు, ఒక జీవి పుట్టింది అని అంటే ఈ 5 రకాలైన మార్పులు జరుగుతాయి కంపల్సరీగా. అది ప్రకృతి నియమం ప్రకారం జరిగిపోతుంటుంది అనమాట. మేబీ కాలం అదేంటి జీవిత కాలం వేరే అయిండొచ్చు. ఇప్పుడు మనిషి జీవిత కాలము 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అని చెప్తున్నారు. అలాగే కుక్కకు జీవిత కాలం 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. దోమకు, ఈగకు జీవిత కాలము సమ్ డేస్. ఏదైతే దాని జీవిత కాలం ఉంటుందో, ఆ జీవిత కాలము నిడివిలోనే, ఆ టైంలోనే ఈ 5 తేడాలు, మార్పులు అనేవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మనిషికి ఎట్లా అయితే 100 సంవత్సరాలు అంటే,
100 సంవత్సరాలలో పుట్టిన తర్వాత కొన్ని రోజులకు పెరుగుతాడు, యుక్త వయసుకు వస్తుంది, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఆ పిల్లలు పెద్దగా అవుతారు, ఈ వ్యక్తి ముసలివాడైపోతాడు, ఆ తర్వాత చనిపోతాడు. అలాగే సేమ్ కుక్కలకు కానీ నక్కలకు కానీ ఏ జీవి అయినా కూడా. సో ఇది ప్రకృతి నియమం ప్రకారం జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ ఆ లోపల ఉన్న ఆత్మ మాత్రము ఒక్కటే. నువ్వు ఇప్పుడు మన చిన్నప్పటి ఇది తీసుకున్నామంటే అనుకోండి, పిక్చర్, చిన్నప్పటి ఫోటో తీసామనుకోండి. చిన్నప్పటి ఫోటో తీసుకుంటే మనకు మన పేరెంట్స్ కానీ ఎవరైనా మన పెద్దలు చెప్తే కానీ ఇది నువ్వే అని మనమే కనుక్కోలేమన్నమాట. అన్ని మార్పులు జరిగి ఉంటాయి. ఆ మార్పులన్నీ ఈ దేహానికి మాత్రమే. ఎవరైనా చెప్తే ఇది నువ్వే, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే అని చెప్తే గాని మనం తెలుసుకోలేము. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ కు ఎవరికైనా చూపించాలన్నా వాళ్ళకు ఇదిగో ఇక్కడ పలానా చోట ఉన్నాను నేను అని చెప్తే గాని వాళ్ళు తెలుసుకోలేరు. అన్ని మార్పులు జరుగుతున్నాయి. కానీ ఆ లోపల ఉన్న ఆత్మ మాత్రము ఏ మాత్రము మారదు. దాని సైజ్ ఎంత, ఆత్మ సైజ్ ఎంత? హారిక మాతాజీ, ఆత్మ సైజ్ ఎంత? ఒక వెంట్రుకను 1000 ముక్కలుగా చేసి దాంట్లో ఒక భాగాన్ని ఆత్మ ఉమ్, సైజ్ మాతాజీ. ఒక భాగం అంతా ఆత్మ సైజ్. కృష్ణవేణి రావట్లేదే? మీతో పాటు అటెండ్ అయ్యేది కృష్ణవేణి, అమ్మాయి స్టూడెంటే కదా అనుకుంటా కదా. ఓకే. అది ఆత్మ సైజ్ అన్నమాట. వెంట్రుక కొనను 1000 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత సైజు వస్తుందో అది ఆత్మ సైజు. దానికి మార్పు అనేది లేదు. అది ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటుంది, ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. ఈ ఏదైతే పెరగడము, ముసలితనము రావడము, చనిపోవడము, దేహం నశించడము, ఇదంతా కూడా ఈ స్థూల శరీరంకు మాత్రమే. ఇలా ఈ దేహానికి ఆత్మకు డిఫరెన్సెస్ ఈ 20 శ్లోకాలలో కృష్ణ చెప్తున్నాడు అనమాట. సో అంటే కృష్ణుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అలా ఏదైతే నువ్వు చంపుతున్నాను, నేను చంపుతున్నాను, నేను బాణం వేస్తే ఆ ఎదుటి వ్యక్తి చనిపోతాడు అని అనుకుంటున్నావో, ఆ చనిపోవడం అనే ప్రాసెస్, ఆ పని ఒక దేహానికి మాత్రమే జరుగుతుంది. దాని లోపల ఉన్న ఆత్మకు ఎటువంటి హాని జరగదు. ఆ ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి నువ్వు బాధపడద్దు, నువ్వు యుద్ధం చెయ్యి, నీ డ్యూటీని నువ్వు చెయ్యి. ఇన్ కేసు నువ్వు డ్యూటీని చేయకుండా పారిపోవడానికి ట్రై చేస్తే అది నువ్వు పాపం చేసినట్టు అవుతుంది. సో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నాడు అనమాట. సో అది కర్మయోగము. ఆ కర్మయోగం నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా డీటెయిల్డ్ గా వస్తుంది. కృష్ణ ఎలాంటి కర్మ చేయమంటాడు, ఎలాంటి కర్మ చేయొద్దంటాడు, ఇన్ కేస్ కర్మ చేస్తే దానికి వచ్చే ఫలితాన్ని మనం ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి, ఇదంతా కూడా నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాడు కృష్ణ. ఓకే, 21వ శ్లోకం చూద్దాము. వేదా వినా శివం నిత్యం యయేన మాజమవ్యయం కథం స పురుష పార్థకం ఘాతాయతి హంతికం. ఎవరైనా చదువుతారా? నేను చదువుతా మాతాజీ. చదవండి. వేద అవినాశనం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం సహ పురుషః పార్థకం ఘాతయతి అంతికం. ఓ పార్థ, ఆత్మ నశింపు లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసిన వాడు ఎవరినైనా ఎలా వధిస్తాడు లేక ఎలా వధింప చేస్తాడు. సో ఈ ఆత్మకు ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. ఏంటి? నశింపు లేదు, నిత్యమైనది, పుట్టుక లేదు, మార్పు చెందదు. ఇది పూర్తిగా అర్థం చేసుకున్నవాడు ఎలా బాధపడతాడు? నేను ఆ ఎదుటి వ్యక్తిని చంపాను, ఎదుటి వ్యక్తి చనిపోయినాడు, నా వల్లనే చనిపోయాడు, సో నేనే చంపేశాను అని బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఎలా బాధపడతాడని క్వశ్చన్ వేస్తున్నాడు కృష్ణ. భాష్యంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రతిదీ దానికి తగిన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. పూర్వ జ్ఞానంలో నెలకొన్నవాడు ఎక్కడ ఏ విధంగా ఒకదానిని దానికి తగిన ప్రయోజనంలో ఉపయోగించాలో ఎరిగి ఉంటాడు. అదే విధంగా హింసకు కూడా దాని ప్రయోజనము ఉన్నది.
దానిని ఏ విధంగా ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం నిన్న. హింసకు కూడా దాని ప్రయోజనం ఉంటుంది, దానిని ఏ విధంగా ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. ఒక సైనికుడి గురించి చెప్పుకున్నాము. సైనికుడు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు దేశం కోసము వాడు గన్నుతో 20 మందిని 30 మందిని షూట్ చేసి చంపిన, అంటే శత్రువుల్ని, వానికి అవార్డు ఇస్తారు. అదే సైనికుడు లీవ్ లో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పక్కలో ఉన్న నైబర్ తోటి గొడవ పడి వాళ్ళ ఇంట్లో ఉన్న సొంతం చాకుతోనో కత్తితోనో చంపితే వానికి శిక్ష వస్తుంది. అక్కడైతే అవార్డు ఇచ్చినారు 30 మందిని 40 మందిని చంపిన, ఇక్కడైతే ఒక్కరిని చంపిన వెంటనే శిక్ష వచ్చింది. ఎందుకు అని అంటే ఆ హింసకు కూడా ఒక పర్పస్ ఉంది. ఏంటి? అక్కడ దేశం కోసం చేస్తున్నాడు, నీ కోసం కాదు చేస్తున్నది, ఆ వ్యక్తి కోసం కాదు, దేశం కోసము శత్రువులను చంపుతున్నాడు కాబట్టి వానికి అవార్డు వచ్చింది. సో ఇక్కడ ఇదే ఈ సెంటెన్స్ కు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. హింసకు కూడా దాని ప్రయోజనం ఉన్నది, దానిని ఏ విధంగా ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. చాకు చాకు బార్బర్ చేతిలో కూడా ఉంటుంది, తర్వాత కషాయవాన్ చేతుల్లో కూడా ఉంటుంది చాకు అనేది. సో బార్బరు చాకు ఉంది కదా అనేసి అందరి పీకలు కొయ్యడు కదా. అక్కడ బార్బర్ దగ్గరికి పోయి, మంగళవాన్ దగ్గరికి పోయి ఆరాంగా కూర్చొనేస్తారు. ఈ హెయిర్ కట్ చేపించుకోవడం అయితేనేమి, షేవింగ్ చేపించుకునే వాళ్ళు శుభ్రంగా కూర్చొనేస్తారు. అంటే వాళ్ళకు అంతటి నమ్మకం ఉంది. ఏంటి? వాడు ఆ బార్బరు వాని చేతిలో ఉన్న చాకుతోటి నా గడ్డము షేవింగే చేస్తాడు, లేకపోతే జుట్టే కట్ చేస్తాడు, అంతేకాని నా పీక కట్ చేయడు అని వానికి నమ్మకం ఉంటుంది. అదే కషాయి వాని దగ్గర ఉందనుకోండి కొంచెం భయపడతారు. అదే కషాయి వాడు కాకపోయినా ఎవరో హంతకుని చేతులు ఉందనుకోండి భయపడతారు వాని హంతకుని దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే వాడు ఆల్రెడీ హంతకుడు, వాడు చంపి వానికి అలవాటు అయిపోయి ఉంటుంది. వాని దగ్గరికి వెళ్ళడానికి పిచ్చోడు, ఇంకొకటి పిచ్చోడి చేతిలో ఉందనుకోండి చాకు, దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే వానికి జ్ఞానం లేదు, ఆ పిచ్చోనికి, ఆ హంతకునికి మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంధకారంతో వాని జ్ఞానం కూడా కప్పబడిపోయింది. ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనే జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు చంపుతారేమో అని భయపడతాం మనము. అదే చాకు సేమ్, ఇన్స్ట్రుమెంట్ సేమ్, కానీ మనుషులు వేరే. చేతులు ఏదైతే పని జరుపుతోందో ఆ పని జరుపుతున్న మనుషులు వేరే, ఆ చేతులు వేరుగా ఉన్నాయి. సో అదే అన్నమాట, ఇక్కడ హింసకు కూడా దాని ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారనమాట. అది ఎలా ప్రయోగించాలి అనేది జ్ఞానవంతునికి మాత్రమే తెలిసి ఉంటుంది. శాంత స్వరూపుడైన న్యాయవాది హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించిన నిందనీయుడు కాడు. సో జడ్జి, న్యాయవాది ఉంటాడు, వాడు మరణశిక్ష వేస్తాడు ఒక వ్యక్తికి. మరణశిక్ష వేసినప్పటికీ కూడా ఆ జడ్జిని ఎవరు నిందించరు, ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే న్యాయ సూత్రాలను అనుసరించే అతడు మరొక వ్యక్తి పట్ల హింసను ఆదేశిస్తున్నాడు. హంతకునికి మరణశిక్ష విధించాలని, అప్పుడు తాను చేసిన మహాపాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండా ఉండగలడని మానవ ధర్మ శాస్త్రమైన మను సంహిత సమర్థించింది. సో ఏదైనా హంతకుడైతేనేమి ఏదైనా తప్పు చేశారంటే వానికి కోర్టుకు అప్పచెప్పారంటే, న్యాయస్థానంకు, సో జడ్జి ఏమాత్రము పార్షియాలిటీ, ఏమంటారు, పశ్చాత్తాపం, పార్షియాలిటీని ఏమంటారు తెలుగులో? పార్షియాలిటీ, పక్షపాతం లేకుండా వాడు ఆ జడ్జి, ఆ న్యాయవాది అనేవాడు కరెక్ట్ గా న్యాయం అనేది ఇవ్వాలన్నమాట, పక్షపాతం లేకుండా. సో ఆ పక్షపాతం లేకుండా ఆయన జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఆ హంతకుడు దానికి ఆ శిక్షను అనుభవించడం వల్ల ఈ జన్మలోనే వానికి మరో జన్మలో శిక్ష అనేది తగ్గుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోరీ ఉంది శాస్త్రాలలో. సో ఒక రాజు ఉంటాడనమాట.
సో ఆ రాజు చాలా ఆ ఉమ్, మంచి పరిపాలకుడు ఆయన. చాలా న్యాయంగా పిల్లల్ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు. అంత మంచి పరిపాలన చేస్తూ ఉంటారన్నమాట. సో దానివల్ల రాజు పైన ఎవ్వరికి ఏ కంప్లైంట్ ఉండవు. ఉమ్, ఆ కంప్లైంట్స్ లేవు. మా రాజు మమ్మల్ని తండ్రిలాగా చూసుకుంటున్నారని ప్రజలందరూ కూడా చాలా మంచిగా ఉంటారన్నమాట ఆ రాజు దగ్గర. రాజుకు డౌట్ వస్తుంది. సో ఎవరు ఇంత మరీ అంత, నేను స్పాట్లెస్ మనిషినైతే కాదు, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి తప్పు అనేది, నేను మనిషిని కాబట్టి తప్పు అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. సో ఆ తప్పు జరిగినప్పుడు నేను రాజును కాబట్టి నా దగ్గరకు వరకు ఆ అంటే నా దగ్గరికి వచ్చి నా ఎదుట పడి నేను చేసిన తప్పు, నా రాజ్యంలో జరిగిన తప్పు ఎత్తి చూపించలేకపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే నా రాజ్యంలో తప్పు జరుగుతోంది అని చెప్పడానికి భయపడి దాచిపెడుతూ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో ఇలా ఏమీ ఇలా ఎక్కడ అన్యాయము, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలంటే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అనేసి రాజ్యం మధ్యలో అతను ఒక పెద్ద గంట వేలాడదీస్తాడనమాట. ఆ పెద్ద గంట ఆ, ఎవరైనా ఎవరైనా వాళ్ళు, అది ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, చిన్నైనా, పెద్దయినా, ముసలైనా, ముతకైనా, ఎవరైనా వచ్చి ఎప్పుడైతే వాళ్ళకు అన్యాయం జరిగింది అనిపిస్తే ఆ గంటను కొడితే చాలు, రాజు దాకా వెళ్ళాల్సిన పని. అంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే చాలా దారులు దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. భటులు, ఆ కింద ఉన్న వాళ్ళు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు రాజు వరకు వెళ్ళనీకపోవచ్చు ఆ వ్యక్తి ఎవరినైతే అన్యాయం జరిగిందో. సో అందుకు ఈ బెల్లు కొడితే చాలు, మీ కంప్లైంట్ రాజు దాకా వెళ్ళిపోతుంది, రాజే దిగి వస్తాడు ఈ ప్లేసుకు అన్నట్టు దండోరా వేపించి ఒక పెద్ద బెల్లును కడతారనమాట, గంటను. సో ఆ గంట ఎప్పుడు ఆ, ఉమ్, అంటే నెలలైనా, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఎప్పుడు ఆ గంట మోగిన సందర్భాలు జరగల. అంటే అంత మంచి పరిపాలన ఉంటుందన్నమాట ఆయనది. ఒకసారి సడన్ గా నైట్ టైమ్స్ గంట మోగుతుంది. సో రాజు ఇమ్మీడియట్ గా లేచి ఎవరో గంట కొడుతున్నారంటే వారికి అన్యాయం జరిగింది ఎవరు అనేసి ఆ గంట దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఒక ఆవు ఉంటుందన్నమాట. ఆవు వచ్చి గంట కొడుతూ ఉంటుంది. ఏం జరిగింది ఆవుకు అనేసి, ఆవు ఎట్లాగైతే తీసుకొని వెళ్తుంటుందో ఆ ఆవు వెనకాల రాజు కూడా వెళ్తాడు. రాజు కూడా వెళ్తే అక్కడ ఒక ప్లేస్ లో ఆవు యొక్క దూడ పడి చచ్చిపోయి ఉంటుంది. సో అది ఎలా చనిపోయి ఉంటుంది అని అంటే, అక్కడ ఆ రాజకుమారులు వాళ్ళ రాజు యొక్క ఆ, కొడుకు అటువైపు వెళ్తూ ఏదో సంథింగ్ రథంతోనో దేంతోనో గుద్దేసింటాడనమాట. ఆ గుద్దడం వల్ల దూడ అక్కడ ఆ రథం కింద పడి చనిపోయి ఉంటుంది. సో అది జరిగింది. సో అప్పుడు రాజు అడుగుతారు ఎవరు ఈ తప్పు చేసింది అనేసి. ఆ తప్పు ఎవరు చేశారు అనేసి ఎవరు బయట పెట్టరు. తెలిసిన కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఆ గుంపులో. కొంతమంది చూసినా చూడనట్టు, ఎందుకంటే వాడు రాజు కొడుకు కదా. రాజు కొడుకు పైనే కంప్లైంట్ చేస్తే అని భయపడి వెనకడుగు వేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు రాజు ఎవరు చెప్పకపోయేటప్పటికి, ఎవరు నోరు మెదపకపోయేటప్పటికి ఆ రాజు చెప్తారు, ఆవునే అడుగుతాడు ఎవరు నీకు అన్యాయం చేసినది అనేసి. ఆవు నేరుగా రాజు కొడుకు దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది అనమాట. సో అప్పుడు గట్టిగా కొంచెము గదమాయించి అడిగితే అప్పుడు రాజు కొడుకు, అవును నేను ఇట్లా రథంలో వెళ్తూ ఉంటే నా రథము తగిలి ఆ దానికి పొట్ట మీద రథం చక్రం వెళ్ళడం వల్ల చనిపోయింది అని అంటాడు అనమాట. సో ఇమీడియట్ గా రాజు ఎలాంటి ఏంటది ఏంటది వర్డ్, పార్షియాలిటీ, పక్షపాతం లేకుండా. పక్షపాతం లేకుండా ఆ కొడుకు అయినప్పటికీ కూడా పక్షపాతం లేకుండా విధించడానికి శిక్ష విధిస్తాడనమాట. నువ్వు ఈ శిక్ష నువ్వు తీసుకోవాల్సిందే, నువ్వు శిక్షను అనుభవించాల్సిందే అని శిక్షిస్తాడనమాట.
సో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ పోనీలే పిల్లాడు ఏదో తప్పైపోయింది, వదిలేసేయండి, ఆ పిల్లానికి ఎందుకు అంత శిక్షిస్తారు, మీరు యాక్చువల్ గా మమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు, ఆ, మీరు మీరు మాకు ఇస్తున్న ట్రీట్మెంట్ కింద వాడు చేసిన తప్పు ఆఫ్టర్ ఆల్, వదిలేయండి, ఎందుకు అంతటి పెద్ద శిక్ష విధిస్తారు అని అంటే ఆ రాజు ఏం చెప్తారంటే, వీడు ఈ రోజు తప్పు చేశాడు, ఈ తప్పుకు నేను శిక్ష ఇవ్వలేదు అని అంటే ఈ జన్మలో ఆ తప్పుకు ఆ చేసిన ఆ ఆ ఏదైతే హింస అనేది జరిగిపోయింది, ఆ హింసకు రియాక్షన్ అనేది వాడు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది నా కొడుకు. ఈ ఈ జన్మలో తీసుకోలేదనుకో ఇమీడియట్ గా ఇదే రియాక్షన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ జన్మలో మళ్ళా వానికి రియాక్షన్ తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. ఆ శిక్ష అనేది నెక్స్ట్ జన్మ వరకు ఎందుకు తీసుకొని అవసరం లేదు, ఇదే జన్మలో వాడు అనుభవించని అని ఏదో శిక్ష అనేది ఇస్తాడనమాట. సో అలా శిక్ష ఎవరైతే హంతకుడైతేనేమి, ఏదైనా అన్యాయం చేసిన వాడైతేనేమి, వానికి ఎందుకు గవర్నమెంట్ శిక్షిస్తుంది అని అంటే ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్నది, రాజుల కాలం నుంచి వస్తున్నది. ఉరి శిక్ష అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి. ఎందుకు అని అంటే దానికి కర్మ అనేది మనకు ఎప్పటికీ వెంటబడుతూనే ఉంటుంది, కర్మ వదిలిపెట్టదు. ఈ జన్మ కాకపోతే 50 జన్మలు తీసుకున్న ఆ కర్మ అనేది మనం రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఈ జన్మలోనే మనము శిక్షను అనుభవించామనుకోండి, ఆ కర్మ క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ జన్మకు వరకు కంటిన్యూ కాకుండా ఉంటుంది. దాని గురించి మనకు ఈ ఈ శిక్ష అనేది ఇస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి, అదే అప్పుడు తాను చేసిన మహాపాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండా ఉండగలడని మానవ ధర్మ శాస్త్రమైన మను సంహిత సమర్థిస్తుంది. సో మను సంహితలో ఇది చెప్పారనమాట. ఏదైనా తప్పు చేశాడంటే ఆ తప్పు చేసినందుకు దానికి తగిన శిక్షను మనం ఈ జన్మలోనే అనుభవిస్తే ఆ తప్పు యొక్క రియాక్షన్ నెక్స్ట్ జన్మ వరకు వెళ్ళాల్సిన పని లేదు, ఆ కర్మను మోసుకొని వెళ్ళాల్సిన పని లేదు, అది ఇక్కడితోనే సమసిపోతుంది అనమాట. అది మను సంహిత చెప్తోంది. కనుక హంతకుడిని ఉరి తీయడం అనే రాజదండన నిజానికి లాభకరమే. సో ఇప్పుడు ఏదైతే ఉందో మనకు న్యాయస్థానంలో వాళ్ళకు తగిన శిక్ష ఇవ్వడము, ఉరి శిక్ష, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకొక శిక్ష అది ఇవ్వాలి హంతకులకు. అదేమి అహింస అయితే కాదు, ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ పట్ల అన్యాయం కూడా కాదనమాట. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధ కార్యంలో జరిగే అట్టి హింస అసలు హింసే కాదని చక్కగా ఎరిగి ఆదేశ పాలన చెయ్యాలి. ఎందుకంటే ఏ విధంగానూ మనిషి నిజానికి ఆత్మ చంపబడదు. అందుకే న్యాయ పరిపాలనకు నామమాత్ర హింస అనుమతించబడింది. శస్త్రచికిత్స రోగిని బాగు చేయడానికి ఉద్దేశించబడింది, కానీ చంపడం కొరకు కాదు. అదే చాకు, ఇందాక చాకు ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, చాకు అనేది ఈవెన్ డాక్టర్ చేతిలో కూడా ఉంటుంది, హంతకుని చేతిలో ఉంటుంది, మంగళవన్ చేతిలో ఉంటుంది. సేమ్ చాకు, పనులు వేరే, ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్క పని జరుపుతూ ఉంటుంది అనమాట. శస్త్రచికిత్స ఏదైతే డాక్టర్ పొట్ట కోసినంత మాత్రము, పేషెంట్ పొట్ట కోసినంత మాత్రం మాతాజీ ప్రభు వంటింట్లో కూడా ఉంటుంది చాకు. వంటింట్లో కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాల. హౌస్ వైఫ్స్ కు, హోమ్ మినిస్టర్లకు కోపం రాకుండా చూసుకోవాలన్నమాట. ఏదైతే డాక్టర్ పొట్ట కోసినంత మాత్రము, రోగి పొట్ట కోస్తాడు, ఆపరేషన్లు చేస్తాడు, సర్జరీలు చేస్తాడు, అంత మాత్రము ఆ డాక్టర్ హింస చేస్తున్నాడు ఆ రోగి పట్ల అనడం మూర్ఖత్వం అవుతుంది అనమాట. అందుకే శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్ణమే అవుతుంది, అందులో పాపానికి అవకాశమే లేదు. సో అర్జున అన్నాడు కదా, నాకు పాపం వస్తుంది, నేను వాళ్ళను చంపను, నాకు వాళ్ళందరూ బంధువులు అవుతారు, నేను అలాంటి పాపమును తీసుకోను అని అన్నాడు కదా. దానికి ఈ ఆన్సర్ అంతా చెప్తున్నాడు కృష్ణ.
ఒక్క నిమిషము. సో 2వ శ్లోకం, 22వ శ్లోకం. ఇది ఇంపార్టెంట్ శ్లోకం, బై హార్ట్ చేసుకోవచ్చు మీరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణస్య అన్యాని సంయాతి నవాని దేహి. ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను. చెప్పండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ జ్ఞాన తథా శరీరాని విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలిని పనికిరాని అయిన దేహాలను విడిచి క్రొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. సో ఎట్లయితే మనము పాత బట్టలను వదిలేస్తామో, కొత్త వస్త్రాలను ధరిస్తామో, అలాగే ఈ ఆత్మ అనేది ఈ పనికి రాని ఈ దేహాన్ని, ముసలిదైపోయిన తర్వాత పనికిరాని ఈ దేహాన్ని వదిలేసి కొత్త దేహంను తీసుకుంటుంది అంట. సో మనకు ఎంత ఫేవరెట్ డ్రెస్ ఉన్నా అది కొన్ని సంవత్సరాల తర్వాత చినిగితే పడేయాల్సి వస్తుంది. అయ్యో ఇది నాకు చాలా ఇష్టమైన రంగు, చాలా ఇష్టమైన డిజైన్, నేను పడేయలేను అనేసి మనం ఆ చిరిగిపోయినదే వేసుకోలేం కదా. సేమ్ అలాగే ఆత్మ కూడా ఈ దేహము నశించిపోయినప్పుడు యాక్చువల్ గా చెప్తారు శాస్త్రాలలో, భాగవతంలో చెప్తారు, యమధర్మరాజు నోటీసులు పంపిస్తారంట మనకి ముందే. మన జీవిత కాలంలో కొన్ని నోటీసెస్ వస్తాయి. సో మనము నోటీస్ చేసుకుంటే సరే, లేకపోతే మనం వితౌట్ ఇన్ఫర్మేషన్ మనం చనిపోయినాము అన్నట్టు అనుకోకూడదంట. ఆయన నోటీస్ పంపిస్తారు. ఫస్ట్ నోటీస్ ఏంటి? మోకాళ్ళ నొప్పులు, రెండవది కళ్ళు మసకలు బారడము, మూడవది జుట్టు తెల్లబడము, ఇంకా నాలుగవది డెత్. సో ఏ ప్రభు హార్ట్ అటాక్ స్టంట్ వేసుకుంటారు కదా గుండెకి సంబంధించి, అంటే ఇంకా నువ్వు ఆరోగ్యం పట్ల దేవుని పూర్తిగా నమ్మకం లేదు కాబట్టి నిన్న మట్టంగా దేవుని దండం పెట్టాను. అంటే అవన్నీ రిపేరీలు అన్నమాట, మనం చేసుకుంటున్న రిపేరీలు. ఇప్పుడు ఈవెన్ నోటీస్ పంపిస్తారు, ఈయన ఏంటి జుట్టు తెల్లబడుతుంది, ఆ జుట్టుకు రంగులు వేసుకుంటాం మనం. జుట్టుకు రంగులు వేసుకొనేసి నేను యంగానే ఉన్నాడు అని అనుకుంటాము. కానీ భగవంతుడు అయితే నోటీసు పంపించేసినాడు, మీకు స్టార్ట్ అయ్యింది జన్మ మృత్యు జర అంటే ముసలితనం, జరా స్టేజ్కి వచ్చేసినారు మీరు. ఇంకా మీరు చేయాల్సిందేది సెన్స్ ఎంజాయ్మెంట్ కాదు, మీరు భగవంతుని అని తలుచుకో. అంటే యాక్చువల్ గా ఆ జరా ముసలితనం వచ్చేదాకా భగవంతుని తలుచుకోకుండా ఉండకూడదని కాదు ఇక్కడ చెప్పడం. నేను భగవంతుణ్ణి మనము ఇదేంటి కౌమారం వయసు నుంచే మొదలు పెట్టాలంట మన భక్తి అనేది. కౌమారం ఆచరేత్ ప్రజ్ఞ, ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. ప్రహ్లాద్ మహారాజు జస్ట్ 7 సంవత్సరాల పిల్లాడు ప్రహ్లాద్ మహారాజు. సో 7 సంవత్సరాల పిల్లాడు ఎంతటి అనన్య భక్తి చేశాడో మీకు తెలుసు. భక్త ప్రహ్లాదుని స్టోరీ వింటే. సో ఆ ప్రహ్లాదుని రక్షించడం కోసము భగవంతుడు ఒక అవతారమే ఎత్తి వచ్చాడు. అంతే, ఆ ప్రహ్లాదుని రక్షించడం కోసమే నరసింహ అవతారం వచ్చింది చూడండి. అంటే భక్తులు అంటే ఎంతటి అపురూపమైన ప్లేస్ ఉందో భగవంతుని హృదయంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రహ్లాద్ చెప్తాడు, కౌమారం ఆచరేత్ ప్రజ్ఞ, కౌమారం నుంచే మనము ఆచరించాలి ఏంటి? ఈ భక్తి. అదే ఇంకొక శ్లోకం కూడా ప్రహ్లాద్ మహారాజు చెప్పిన శ్లోకం ఏంటి? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. సో ఈ నవవిధ భక్తి
ప్రాసెస్లు అన్నమాట ఇవి. సో ఇందులో అన్ని చేసుకోవచ్చు, ఒకటైనా చేయొచ్చు. ఒకటి చేయటంతోనే భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చు, అన్ని చేసి కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారనమాట. సో అంటే ఇక్కడ ఏదైతే ఎట్లాగైతే ఆత్మ గురించి చెప్తున్నారు ఇక్కడ, ఎలాగైతే మనం పాత వస్త్రాలను వదిలేస్తామో కొత్త వస్త్రాలను తీసుకుంటామో నశించిపోయిన తర్వాత, అలాగే ఈ దేహాన్ని కూడా పాత పడిపోయిన తర్వాత, ముసలిదైపోయిన తర్వాత, పనికిరాని టైంలో పనికిరాని బాడీ అయిపోయింది అన్నప్పుడు ఈ శరీరాన్ని వర్జించేసి త్యజించి ఇంకొక కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళని నేను చంపుతున్నాను, నేను పాపం చేస్తున్నాను, నేను చంపను, నేను హింస చేస్తున్నాను అని అంటున్నాడు కదా. నువ్వు హింస కాదు, వాళ్ళకి ఇంకొక రకంగా హెల్ప్ చేస్తున్నావు. వాళ్ళకు ఈ శరీరం ఇంకా అవసరం లేదు. ఆ జీవికి, ఆ ఆత్మకు ఈ శరీరం అవసరం లేదు, ఇంకా కొత్త శరీరం తీసుకోవాలి. నువ్వు ఆ శరీరాన్ని చంపడం వల్ల కొత్త శరీరంలోకి వెళ్ళడం, జీవి ఐ మీన్ ఆత్మ కొత్త శరీరం తీసుకోవడం వల్ల ఇంకొక రకంగా చూస్తే నువ్వు వాళ్ళకి హెల్పే చేస్తున్నావు, నువ్వేమి వాళ్ళకు అన్యాయం చేయట్లేదు అని చెప్తున్నారు అనమాట. ఇది కూడా భాష్యము మీరు చదువుకోవాలి. భాష్యం అనేది కొన్ని చిన్న చిన్నగా ఉంటే నేను అక్కడే అదే క్లాస్ లో చదివేస్తాను. పెద్ద పెద్ద భాష్యం ఉంటే నేను చదివి డీటెయిల్డ్ గా చెప్పాలంటే మనకు 1 year కాదు, ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది భగవద్గీత ఎండ్ చేయాలంటే. అందుకు మీ హోంవర్క్ ఏంటంటే, క్లాస్ అయిపోయిన వెంటనే ఆ రోజు ఏ శ్లోకాలు మనము క్లాస్ లో డిస్కస్ చేసాము అవి మీరు మళ్ళా ఇంట్లో మీ బుక్ ఓపెన్ చేసి భాష్యము ఇవన్నీ డీటెయిల్డ్ గా చదివినారంటే క్లియర్ గా మీ ఇప్పుడు వింటున్నారు, నెక్స్ట్ ఇమీడియట్ గా చదివారు అని అంటే పాయింట్స్ అన్ని మైండ్ లో ముద్రించినట్టు గుర్తుండిపోతాయి. అప్పుడు మనము భగవద్గీత డీటెయిల్డ్ స్టడీ క్లాసెస్ అటెండ్ అయినందుకు కొంచెం ఏదో అంతో ఇంతో ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. లేదు మంగళవారం ఓపెన్ చేస్తాము భగవద్గీత, ఆ తర్వాత గురువారం ఓపెన్ చేస్తాము, గురువారం క్లోజ్ చేసేసినాక క్లాస్ తర్వాత నెక్స్ట్ మంగళవారం వరకు ఓపెన్ చేయము అని అంటే మనకు గుర్తుండవు అనమాట ఏం చదువుకున్నాము అనేసి. సో ప్రతి ఒక్కరూ నేను రిక్వెస్ట్ చేసుకునేది అదే, ప్రతి ఒక్కరు ఇప్పుడు 3 శ్లోకాలు అయినాయి అనుకోండి ఒక క్లాస్ లో, 3 శ్లోకాలు చదివేసేయండి. భాష్యము, అనువాదము అవన్నీ ఇంతసేపు చదువుతాం మనము. 2-3 రోజులు గ్యాప్ ఉండనే ఉంటుంది క్లాస్ కు మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఎంత అయింది టైము? ఓకే 6:17 అయింది. ఇక్కడికి నేను స్టాప్ చేస్తాను. తిరిగి మంగళవారం సాయంకాలం కలుద్దాం మనము. ఇప్పుడు ఈ రోజు గోపాష్టమి అనే పర్వదినము జరుగుతోంది టెంపుల్లో. ప్రతి ఒక్కరి ఇస్కాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ గోపాష్టమి యొక్క పాస్టైం ఏదో లీల ఏంటో చెప్పుకుందాము. ఓకేనా? గోపాష్టమి గురించి చెప్పుకుందామా? భగవంతుడు ఏ లీల చేశాడు. సో ఈ కార్తీక మాసము భగవంతునికి ఎందుకు చాలా ఇష్టమైన మాసం అంటే చాలా చాలా లీలలు జరిపాడు కార్తీక మాసంలో. తర్వాత ఇంకొకటి, కార్తీక మాసం యొక్క అధిష్టాన దేవత ఎవరు అంటే రాధారాణి. ఒక్కొక్క మాసంకు ఒక్కొక్క అధిష్టాన దేవతలు ఉంటారు, దేవీ దేవతలు. సో ఈ కార్తీక మాసం అధిష్టాన దేవి ఎవరు అని అంటే రాధారాణి. రాధారాణి అంటే కృష్ణునికి ఇష్టం కాబట్టి ఈ కార్తీక మాసం అన్నా కూడా కృష్ణునికి ఇష్టం. ఇంకొకటి కృష్ణునికి పర్టికులర్ గా ఇష్టమైన మాసము మాఘమాసము. మాఘ స్నానాలని చేస్తారు కదా, అది మాఘమాసం కృష్ణునికి ఇష్టమైన మాసము. కార్తీక మాసము ఆ రాధారాణి యొక్క మాసం కాబట్టి అది కూడా ఈయనకు చాలా ఇష్టమైన మాసం అయ్యిందనమాట. ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో మనము ఎలాంటి పుణ్యకార్యం చేసినా రాధారాణికి దగ్గర అవుతాము, రాధారాణి కృపకు పాత్రులవుతాము. రాధారాణి రికమెండ్ చేస్తుంది కృష్ణకు, ఇంకా పలానా భక్తురాలు, పలానా భక్తుడు ఇన్ని మాలలు జపం చేస్తున్నాడు, ఈ పలానా డివోషనల్ సేవలు చేస్తున్నారు, భక్తియుత సేవ చేస్తున్నాడు ఈ కార్తీక మాసంలో. ఈయనకు అంటే ఇప్పుడు చూడండి, మామూలు మాసాలలో ఏదైనా మనము సేవ చేసామనుకోండి, అంత శాతం మాత్రమే నువ్వు ఎంత సేవ చేసావో అంతవరకు మాత్రమే నీకు లాభం ఉంటుంది. కానీ అదే సేవ కార్తీక మాసంలో చేస్తే 1000 రెట్లు 1000 రెట్లు లాభం అనేది వస్తుందంట. ఎలాగైతే మనకు ఈ
డిస్కౌంట్ సేల్స్, ఫెస్టివల్ సీజన్ అని డిస్కౌంట్ సేల్స్ ఉంటాయి కదా, బై 1 గెట్ 2 ఫ్రీ అని ఇలాంటివి ఉంటాయి కదా. అలాగే ఈ కార్తీక మాసం అనేది నువ్వు ఒక సేవ చెయ్యి, 1000 సేవలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం తీసుకో. అదే మనకు భగవంతుడు పెట్టిన ఆ ధమాకా ఫెస్టివల్ సీజన్ సేల్. ఇప్పుడు మనకు కార్తీక మాసం అనేది ఆఫర్ సేల్ నడుస్తోంది. కార్తీక మాసం అంతా ఆఫర్ సేల్. సో అందుకే మనము వీలైనంత వరకు ఈ కార్తీక మాసం వేస్ట్ చేయకుండా మనం కార్తీక మాసంలో ఈ జపం చేయడం అయితేనేమి, ఎక్కువగా జపం చేయడము, రౌండ్స్ పెంచుకోవడము, తర్వాత ఏకాదశులు మిస్ అవ్వకుండా ఉపవాసాలు ఉండడము, తర్వాత కొంతమంది కొన్ని ఇవి కూడా తీసుకుంటారు, ఆస్టెరిటీ, మాంసం తినే వాళ్ళు మాంసం తినకుండా ఉండడము ఈ కార్తీక మాసము. ఆ తర్వాత వెల్లుల్లి, నీరుల్లి, ఆలుగా అవి ఏమంటారు, ఆనియన్ గార్లిక్, పెద్ద ఉల్లి చిన్న ఉల్లి తినేవాళ్ళు వాటిని మానేస్తాము. నీసు అనేది ముట్టుకోము. కొంతమంది అయితే ఇష్టమైన ఫుడ్ వదిలేసుకుంటారు ఈ నెల తినకుండా. అంటే కొంచెం ఇది ఆస్టెరిటీ తీసుకోవడం అన్నమాట, తపస్సు చేయడం. ఎందుకంటే భగవంతునికి దగ్గరగా ఉండడానికి అన్నమాట, భగవంతుని యొక్క కృపకు పాత్రులు అవ్వడం. సో ఈ రోజు మనకు జరిగిన ఈ గోపాష్టమి రోజు జరిగిన పాస్ట్ టైం ఏంటంటే, లీల ఏంటంటే గోపాష్టమి అని అంటారు. ఆ లీల ఏంటి వెనకాల అంటే, కృష్ణుడు చిన్న కృష్ణునికి మీకు తెలుసు గోపాల ఇంకొక పేరు, గోపాల్ అంటే గోవులను పాలించేవాడు గోపాలుడు. గోవులు అంటే చాలా చాలా ఇష్టము కృష్ణునికి. సో తర్వాత కృష్ణుని వాళ్ళ తండ్రి గారైన నంద మహారాజు దగ్గర 9 లక్షల ఆవులు ఉంటాయన్నమాట. 9 లక్షల ఆవులు, మహారాజు కదా ఆయన, 9 లక్షల ఆవులు ఉంటాయి. ఆ ఆవుల పిల్లల దగ్గర అంటే పాలించడానికి, అంటే ఈ మేతకు తీసుకొని వెళ్తారు కదా గోపా బాయ్స్ అందరూ, ఆ మేతకు తీసుకొని వెళ్ళడానికి కృష్ణునికి చిన్న లేగదూడలకు మాత్రమే అలో చేస్తుంది అన్నమాట యశోదాదేవి. సో ఆవుల వెనకాల వెళ్ళడానికి నువ్వు ఇంకా అర్హత లేదు, నువ్వు అంత పెద్ద పిల్లవాడివి కాలేదు నువ్వు. ఆవులు వచ్చి పెద్ద పెద్ద కొండలు ఎక్కుతూ ఉంటాయి గడ్డి కోసము, లేకపోతే అడవుల్లోకి చిట్టడవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆవుల వెనకాల పెద్దవాళ్ళు వెళ్తారు, మీ ఫాదరు, ఆ తర్వాత అంకుల్స్, ఆ ఏజ్ వాళ్ళు వెళ్తారు. నువ్వు నీ ఫ్రెండ్స్ ఆవుల వెనకాల వెళ్ళడానికి లేదు. మీరెంతున్నా కూడా దూడలను తీసుకోండి, దూడల వెనకాల మేతకు తీసుకొని వెళ్ళండి. వాటిని పూర్తి డీప్ ఫారెస్ట్ లెక్క కాకుండా స్టార్టింగ్ లో ఎడ్జెస్ లో మాత్రము మేత తీసుకొని, ఆ తర్వాత కొండ పైకి కాకుండా కొండ కింద వైపే మేత మేయించుకొని తిరిగి మధ్యాహ్నం లోపల వెనక్కి తీసుకొని రావాలి అని కండిషన్స్ పెట్టింటుంది అనమాట యశోదాదేవి. అది ఎందుకు అనంటే కృష్ణుని కోసమే. కృష్ణుడు చిన్న పిల్లవాడు కాబట్టి అడవిలోకి పంపించడం మంచిది కాదు, క్రూర మృగాలు ఉంటాయి అని భయంతో, ఆయన మీద ఉన్న ప్రేమతోటి అలా చేస్తుంది. సో అందుకు కృష్ణుడి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు మధుమంగల్, సుబల, బలరాం వీళ్ళందరూ కలిసి ఆవు దూడలను మాత్రమే తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ కృష్ణునికి పెద్ద ఆవులతో తీసుకొని వెళ్ళాలి, గ్రేసింగ్ అంటే మేతకు పెద్ద ఆవులను తీసుకొని వెళ్ళాలని చాలా చాలా ఉబలాట పడుతూ ఉంటాడు. కానీ యశోదమాయి భయం పెట్టి వద్దు అని చెప్పింటుంది. ఒక 7 సంవత్సరాలు, నీకు 7 సంవత్సరాలు పడిన వెంటనే నువ్వు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చులే అని, ఏదో ఆ టైంకు సందర్భానికి ఆయన నుంచి తప్పించుకోవడానికి ఆ మాట చెప్పేసి ఉంటుంది అనమాట. సో కృష్ణ వెయిట్ చేస్తుంటాడు, నాకు ఇంకెప్పుడు 7 సంవత్సరాలు అవుతాయి అని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే 6 సంవత్సరాలు నిండిపోయి ఇంకా రేపటికి 7వ సంవత్సరంలో పడుతుంది అని అంటే ఇంకా ఆ రోజు నైట్ మొదలు పెడతాడు. నాకు ఈ 6 సంవత్సరాలు అయిపోయింది, నేను రేపటి నుంచి 7 సంవత్సరాలు నేను పెద్దాన్ని అయిపోయినాను, నేను ఆవుల వెనకాల వెళ్తాను అనేసి. అప్పుడు
యశోదమయ్యకు గుండె దడ స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు ఏదో కథలు చెప్పి తప్పించుకున్నాను, ఇంక ఇప్పుడు తప్పించుకోవడానికే లేదు, ఈయన చేతుల్లో పట్టుబడిపోయినాను. 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిండిపోయినా 7వ సంవత్సరంలో పడుతుంది. ఇంకేం చెప్పాలి కృష్ణునికి, ఏం చెప్పే అవకాశము లేదు. సరే అని ఇంకా తప్పదు, పంపించాల్సి వస్తుంది అనేసి ఆ రోజు నైట్ కూర్చోబెట్టి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అడవి లోపలికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, క్రూరమృగాలు ఉంటాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇలా జాగ్రత్తలు చెప్తూ నీకు చెప్పులు వేసుకొని వెళ్ళు, చెప్పులు లేకుండా వెళ్ళొద్దు, తర్వాత గొడుగు తీసుకొని వెళ్ళు, ఎండ ఉంటుంది, నీ చర్మం అంతా కందిపోతుంది, కాళ్ళు కందిపోతాయి, రాళ్ళు రప్పలు ముళ్ళులు ఇవన్నీ ఉంటాయి, కాళ్ళకంతా గుచ్చుకుంటాయి, చెప్పులు కంపల్సరీ వేసుకోవాలి, ఇట్లా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. నైట్ టైమ్స్ మంచం మీద కూర్చోబెట్టుకొని చెప్తుంటుంది. పక్కనే గోశాల కూడా ఉంటుంది అనమాట. ఆవులన్నీ వింటూ ఉంటాయి. ఆవులకు కూడా చాలా ఇష్టము. వాళ్ళ వెనకాల ఆవుల వెనకాల కృష్ణుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అనేసి ఆవులు కూడా చాలా తహతహలాడుతుంటాయి, ఉబలాట పడుతూ ఉంటాయి అన్నమాట. కృష్ణుని దగ్గర యాక్చువల్ గా ఫ్లూట్స్ ఉంటాయి, 4 రకాలైన ఫ్లూట్స్, వాటి పేర్లు కూడా ఉన్నాయి. మురళి, వేణు, వంశీ, ఇంకో 3 అనుకుంటా, 3 మురళి, వేణు, వంశీ 3 రకాలైన ఫ్లూట్స్ పిల్లని గ్రోవులు ఉంటాయి. ఒక ఫ్లూట్ వచ్చి అమ్మాయిల్ని పిలవడానికి, గోపికల్ని పిలవడానికి, ఇంకొక ఫ్లూటు ఆవుల్ని పిలవడానికి, ఇంకొక ఫ్లూటు ఆనందపరచడానికి అనుకుంటా, అంటే అందరినీ ఈ బృందావనంలో ఉన్న జనులందరినీ ఆనందపరచడానికి ఆ ఫ్లూట్ మ్యూజిక్ తోటి. సో అలా ఫ్లూట్స్ వాయిస్తూ ఉంటే ఆవులు ఆ ఫ్లూట్ వాయిద్యంకు చాలా ఆకర్షితులవుతూ ఉంటారన్నమాట. సో ఆవులు కూడా ఉబలాట పడుతూ ఉంటాయి కృష్ణుని వెనకాల వెళ్ళాలి అనేసి, కృష్ణుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి అనేసి. సో ఇదంతా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటే అప్పుడు యశోదమ్మాయి నువ్వు చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని అంటే కృష్ణ ఏమంటాడు, నేను చెప్పులు వేసుకొని వెళ్ళను. నేను ఎందుకు చెప్పులు వేసుకొని వెళ్ళాలి? ఓకే, నాకు చెప్పులు నువ్వు అరేంజ్ చేస్తానంటే ఇక్కడ 9 లక్షల ఆవులు ఉన్నాయి కదా, ఆవులకన్నిటికీ చెప్పులెయ్యి, నేను కూడా చెప్పులు వేసుకొని వెళ్తాను అని అంటాడు. సో యశోదమ్మాయి ఎంత చెప్పినా అర్థం చేసుకోడు, కృష్ణ ఒప్పుకోడనమాట. ఆవులకు ఎక్కడనైనా నేను చెప్పులు తీసుకొచ్చేది, ఓకే 1-2 ఆవులకైతే ఎట్లా చెప్పులు అరేంజ్ చేయొచ్చు. 9 లక్షల ఆవులు ఉన్నాయి, 9 లక్షల ఆవులకు ఒక్కొక్క ఆవుకు 4 కాళ్ళు. సో 9 లక్షలు ఇంటూ 4 వేస్తే కానీ అన్ని ఆవులకు చెప్పులు రావు. అప్పుడు పారగాన్ కంపెనీ, బాటా కంపెనీ ఇవేవి పనికిరావు వాళ్ళకు, ఆవులకు చెప్పులు వేయాలంటే, అన్ని ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఒప్పుకోడనమాట ఈయన. లేదు, ఆవులకన్నీ వేస్తే నేను వేసుకొని వెళ్తా, ఆవులకు లేవు చెప్పులు అని అంటే నేను కూడా ఒట్టి కాళ్ళతోనే వెళ్తాను అని అంటాడు. ఆ తర్వాత గొడుగు, ఆవులకు కూడా గొడుగు పెట్టు, నేను కూడా గొడుగు పెట్టుకొని వెళ్తాను. ఇలా కాన్వర్జేషన్, ఒకరికొకరు మాట గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా వింటాయి అన్నమాట ఆవులు. సో ఆ తర్వాత నిద్రలేకి జారుకుంటారు. ఇట్లాగే మాట్లాడుకుంటూ యశోదమ్మాయి కృష్ణ నిద్రలేకి జారుకున్నప్పుడు రాత్రికి రాత్రి ఆవులన్నీ కూడా 9 లక్షల ఆవులు మేతకు ఎక్కడికి తీసుకుపోతారు, ఎలా తీసుకుపోతారు, ఏ దారిలో తీసుకుపోతారు వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. యాక్చువల్ గా ఆవులకు మనకు తెలుసు, గ్రామాలలో ఆవులను పొలాలలోకి వదిలేసి, మేతకు వదిలేసి ఇంటికి వచ్చేస్తే ఓనరు ఆవు సాయంకాలం వరకు మేసి, సాయంకాలం అయిన వెంటనే పొద్దుగూకినాక అంటారు కదా, సన్సెట్ అయిన తర్వాత అవంతికవి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. వాళ్ళ వెనకాల ఏమి ఓనర్ ఉండాల్సిన పనిలే, ఆవులకు తెలిసిపోతుంది దారి, ఇంటి యజమాని ఇంటి దారి అదంతా వచ్చేస్తాయి అన్నమాట. అలా ఆవులకు తెలుసు కదా మేతకి ఎక్కడ పిలిచకపోతారు రోజు అనేసి. సో ఆ దారి మొత్తము, సో రేపు కృష్ణ వస్తాడు, ఈ కృష్ణ వచ్చే దారిలో కృష్ణ పాదాలకు నొప్పి కలగకూడదు, రాళ్ళు రప్పలు ముళ్ళులు ఏమీ ఉండకుండా చూడాలి మనము అనేసి 9 లక్షల ఆవులు కూడా నడుము కట్టి, నడుము బిగించి, వాటికి గిట్కలు ఉంటాయి కదా కాలికి హార్డ్ గా, ఆ గిట్కలతోటి, తర్వాత కొమ్ములున్న ఆవులు కొమ్ములతోటి వాటిని
దున్నుతామంటారు కదా, పొలాన్ని దున్నుతామంటారు కదా, అలా భూమిని అంతా దున్ని పడేస్తాయి. రాళ్ళను, రప్పలను, ముళ్ళులను మొత్తం దున్ని 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 మెత్తగా పరుపులాగా ఈ పాండ్స్ టాల్కం పౌడర్ ఉంటుంది చూడండి, అలా మెత్తగా చేసేస్తాయి ఆ దారినంతా. సో ఉదయం లేచి చూసేటప్పటికి యశోదమాయి కూడా వండర్ అయిపోతుంది, ఇంత సాఫ్ట్ గా ఉంది ఏంటి అనేసి. సో పర్వాలేదు, ఇప్పుడు కృష్ణుడిని పంపించినా కూడా కృష్ణుడి పాదాలు ఏమి కందిపోవు అనేసి పంపిస్తారనమాట. సో అది కృష్ణుడు దూడలను ఆ మేతకు తీసుకుపోయే ఏజ్ నుంచి ఆవులను మేతకు తీసుకుపోయే ఏజ్ వచ్చి రావడము, ఆవులను మేతకు తీసుకుపోవడము జరిగిన రోజును గోపాష్టమి అని సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఈ గోపాష్టమి రోజు మనము గమనిస్తే అందరూ అక్కడ ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, అమ్మాయిలు కూడా ఆవుల వెనకాల వెళ్తారు. అమ్మాయిలకు కూడా వాళ్ళు అబ్బాయిల్లాగా ధోతి కుర్తాలు అలా వేసుకొని వెళ్తారంట ఆవుల వెనకాల. అందుకే మీరు గమనిస్తే మా టెంపుల్లో అయితే పెట్టారు, రాధారాణికి కూడా కృష్ణకు పెట్టినట్టు ఈ టర్బన్ అంటారు కదా, ఆ టర్బన్ లేడీస్ టర్బన్ లాగా లేదు, కృష్ణకు పెట్టినట్టు టర్బన్ చేసి పెట్టారనమాట. అంటే ఆ రోజు అమ్మాయిలు కూడా అబ్బాయిల వేషంలో గోవుల వెనకాల వెళ్తారంట. సో అది ఆ లీల జరిగినది ఈ రోజు గోపాష్టమి అని సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఇది సో ఇప్పుడు ఈ రోజు యాక్చువల్ గా టెంపుల్లో ప్రతి ఒక్క ఇస్కాన్ టెంపుల్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. గోపూజ చేస్తారు ఈ రోజు. గోవుకంతా మంచిగా డెకరేషన్ చేసి స్నానం చేపించి డెకరేషన్ చేసి గోపూజ అనేది కూడా సెలబ్రేట్ చేస్తారనమాట ఈ రోజు. సో ఇలాంటివి ఎన్నో పాస్ట్ టైమ్స్ మనకి కార్తీక మాసంలో జరిపాడు కృష్ణ. సో ఆ ప్లేస్ ఏదైతే నేను చెప్తున్నానో మెత్తగా చేసేసి ప్లేస్, ఆ దారినంతా ఆవులు మెత్తగా చేసేసాయి అని చెప్తున్నాను కదా, ఆ ప్లేస్ ఇప్పటికీ కూడా ఆ బృందావనంలో ఆ ప్లేసులోకి వెళ్తే మనకు అక్కడ మట్టి ఒక్క రాయి ఉండదు, మట్టి మొత్తం మెత్తగా, మన గోధుమ పిండి ఉంటుంది చూడండి మెత్తగా, అంత మెత్తగా ఉంటుంది అనమాట ఆ మట్టి. అది ఇదంతా రియల్ గా జరిగినవి లీలలు, ఏదో కథలు అయితే కాదు, నిజంగా జరిగిన కథలు అనమాట. ఓకే, ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పాస్ట్ టైం ఏదైనా తెలుసుకోవాలని ఉంటే అడగండి. నాకు తెలిసి ఉంటే ఆ లీల గురించి నేను మీకు చెప్తాను. మాత ఇప్పుడు క్లాస్ మళ్ళీ 7కా? 7కు ఉంది ప్రభు. 4వ అధ్యాయం చెప్తున్నారు ఈ రోజు. ఓకే, సో ఇక్కడికి ఎండ్ చేసేద్దాము ఈ రోజుకు. ఒక నిమిషం.